హాయ్ ఫ్రెండ్స్, సండే రోజు మనము కొలత పెట్టాం కదా. 8x8 ఇది. అంటే ఎట్లా చూసినా, స్ట్రైట్గా చూసినా, ఇట్లా సైడ్ టు సైడ్ చూసినా 8x8 ఉండేట్టుగా కొలతలు పెట్టి జేసీపీతో లోడ్ ఇచ్చాం కదా. మొక్క దానికి నాటడం జరిగింది. మొక్క నాటేటప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కానీ వర్షం ఎక్కువ పడడం వల్ల వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేకపోయాము. మొక్క నాటిన తర్వాత దానికి ఈ విధంగా వాలుగా ఉంటాయి కదా, అవి చిన్న పిల్లలు కదా, చిన్న మొక్కలు కదా, కాబట్టి వాటికి ఒక థ్రెడ్డింగ్ టైప్లో ఈ నారను తీసి చెట్టుకి కట్టడం జరిగింది. చెట్టుకి కడితే స్ట్రైట్గా ఇట్లా స్టిప్గా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం పెద్ద మొక్కలు అయినాయంటే ఆటోమేటిక్గా స్టిప్గా ఉంటాయి. ఇవి 1 మీటర్ మొక్కలు కదా, అందువల్ల వర్షానికి కానీ గాలికి కానీ ఏమైపోతుంది, పడిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటికి దారాలతో వేసి గట్టిగా కట్టడం జరిగింది. ఇది 7 గుంటల పాదనమాట. దీంట్లో మొత్తము 100 మొక్కలు నాటడం జరిగింది. లాస్ట్ నుంచి సరౌండింగ్ మొత్తం చేరి 100 మొక్కలు పడ్డాయి. ఇవి ఒకవేళ మీకు ఏ మొక్కలో కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మొక్కలు నాటినా సరే మనం దీని మధ్యలో ఉన్న ఖాళీ స్పేస్లో అంతా ఏం చేసుకోవచ్చు, ఏదైనా పంట వేసుకోవచ్చు. శనగ చెట్టు కానీ, గోంగూర కానీ, వెజిటేబుల్స్ కానీ, లీవ్స్ కానీ, ఏదైనా సరే మళ్ళీ మనము పంటగా చేసుకోవచ్చు. మొక్క మనకు అట్లనే ఉంటుంది. చుట్టుపక్కల ఉండే ఎంటీ ప్లేస్లో అంతా మనము మళ్ళీ పంటని ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.